హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటర్ బాలకృష్ణ. మన భరతఖండం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం, ఆలయాలతో నిండి పరమ పావనధామంగా విరాజిల్లుతుంది. అలా ఒక దివ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచినది యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నట్లు మన యాదాద్రి దివ్యక్షేత్ర వైభోగం, ప్రాముఖ్యత, స్వామి ఇక్కడ ఎలా వెలిశారో మనం తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయగలరు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 1148లో పశ్చిమ చాళుక్యరాజు త్రిభువనమల్లుడు, శ్రీకృష్ణ దేవరాయలు తదితర మహారాజులు ఇక్కడ స్వామిని దర్శించి పునీతులు అయ్యారని శాసనాలు చెబుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రాన వెళ్లడం వెనుక పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడు యాద మహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరిభక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశాడు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అడ్డుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులో ఉన్న ఋషికి తెలియలేదు. కానీ ఆయన ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి తెలిసింది. ఆయన పసుపున సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించింది. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని 10 వేళలు ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరగా, ఆ సుదర్శనము అనతి కాలంలోనే అక్కడ వెలయబోచున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులకు సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అంతర్ధానమయ్యాడట. తరువాత యాద మహర్షి తన తపస్సును కొనసాగించాడు. ఆయన తపస్సుకు మెచ్చి లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. యాద మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరని చెప్తారు. యాద మహర్షి కోరిక మీద ఆంజనేయస్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించి ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. ప్రహ్లాదుడు రక్షించడానికి అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవ్వరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేసిందంట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఈ ప్రదేశంలో శాంత రూపంతో కొలువై ఉండటం లోక విరుద్ధమని అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లోక కళ్యాణార్థం కొలువు తీరుతారని బయలుదేరారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలిశారు. ఆయన వెంట ప్రహ్లాదుడు సకల దేవతలు వచ్చి ఆయనతో పాటు ఇక్కడ కొలువు తీరి స్వామిని సేవిస్తూ వచ్చారట. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడిగాడట. ఆ ఆకాశగంగ లోయల్లో నుంచి పారి విష్ణు పుష్కరిణిలోకి చేరింది. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయి. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారు. మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలిసి తర్వాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంకు గుర్రం మీద వెళ్ళేవారు. మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగుల ఆధారాలు చూడవచ్చు. ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుంచి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్నాయి. పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. అక్కడ గోడ మీద ఉన్న చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ నుంచి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకు వెళ్లే దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యం ఒక జల ప్రవాహం ఉంది. ఈ జలముతోనే నిత్యం స్వామివారికి అభిషేకం చేస్తారు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భువనగిరి జిల్లాలో ప్రముఖమైన దివ్యక్షేత్రం. యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. హిబాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతని కుమారుడు హాద ఋషి కొన్నాళ్లకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్షి మరలా తపస్సు చేశాడు. అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండవేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు.
ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధికెక్కింది. అంతేగాక ఇప్పటికీ రోజు రాత్రులు ఆ చుట్టుప్రక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తుంటారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారట. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా నిదర్శనం అంటారు. రాయగిరి రైల్వే స్టేషన్ను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండ్కు హైదరాబాద్, వరంగల్, నల్గొండ నుంచి చాలా బస్సులు ఉన్నాయి. యాదాద్రి వెళ్ళేటప్పుడు దారి అంతా చాలా అందంగా ఉంటుంది. విశాలమైన రోడ్లు, అంతా పచ్చదనము, చాలా బాగుంటుంది. గిరి ప్రదర్శన చేసే భక్తులు కొబ్బరికాయ కొట్టి 2.7 కిలోమీటర్లు సుమారు మెట్ల మార్గంలో పచ్చదనాన్ని ఆహ్వాదిస్తూ కొండపైకి వెళతారు. యాదాద్రికి వచ్చే బస్సులు అన్నీ కూడా టీఎస్ఆర్టీసీ కొత్త బస్టాండ్లో ఆగుతాయి. ఇక్కడ నుంచి కొండపైకి ఫ్రీ బస్ కలవు. కారులో వచ్చే భక్తుల కోసం సుమారు 5,000+ కార్లు పట్టే పార్కింగ్ ప్లేస్ కలదు. YTDA దివ్య సన్నిధి విలాస్ కలవు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ విలాస్ చాలా అందంగా ఉంటాయి. ఆలయానికి వెనుక ఉన్న కొండ మీద YTDA గెస్ట్ హౌస్లు కలవు. ఇవి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వేలాది మంది భక్తుల సౌకర్యాల కోసం టెంపుల్ సిటీలో 250 ఎకరాల్లో విల్లాస్ నిర్మిస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణం సుమారు 4.3 ఎకరాల దేవాలయ ప్రాంగణం, 2.3 ఎకరాల ప్రధాన ఆలయం నిర్మించారు. స్వామివారికి తలనీలాలు ఇచ్చే భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కళ్యాణకట్ట ఉంది. అన్నదాన కార్యక్రమాలు జరిగే సత్రాలు ఉన్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వారికి భక్తులకు 2 పెద్ద హాల్స్ కలవు. ఒకేసారి సుమారు 700 మంది పైగా ఇక్కడ వ్రతం చేసుకోవడానికి అవకాశం ఉంది. గుడి ప్రాంగణం అంతా లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణంతో మారుమ్రోగుతూ ఉంటుంది. స్వామివారికి నిత్యం పూజలు జరుగుతూ ఉన్నప్పుడే విగ్రహాన్ని ఏమాత్రం కదపకుండా కొత్త గుడి నిర్మాణం చేశారు. మొదట క్రిందకి మెట్లు ఉంటాయి. ఎందుకంటే స్వామి గుహలో వెలిశారు కాబట్టి. గుడి లోపల మొదట ఆంజనేయ స్వామి దర్శనం ఉంటుంది. తర్వాత ప్రధాన ఆలయంలో స్వామివారి దర్శనం జరుగుతుంది. ముఖద్వారం ముందు 12 ఆల్వార్ పిల్లర్స్ విగ్రహాలు ఉన్నవి. మొదటి అంతస్తులో ఉన్న పిల్లర్స్ అన్నీ కాకతీయ శైలిలో నిర్మించారు. గర్భాలయం ఎదురుగా ఉండే హాలు అంతా శిల్పాలతో చాలా అందంగా ఉంటుంది. 11 అడుగుల గర్భాలయ ద్వారం, బంగారు ధ్వజస్తంభం ఉన్నవి. ఆలయంలో అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. శిల్పాలతో చెప్పిన కథలు, ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉంటుంది. రెండోసారికి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. మొదటి దర్శనం తర్వాత పై అంతస్తులో బయటికి వెళ్ళేటప్పుడు. గుడి బయట 4 దిక్కులు 4 మండపాలు కలవు. నైరుతిలో నిత్య కళ్యాణ మండపం, వాయు మార్గంలో అద్దాల మండపం, ఈశాన్య భాగంలో కుబేర మండపం, ఆగ్నేయంలో రామానుజం కూటమి. గుడి చుట్టూ సబ్ పిల్లర్స్ కలవు. వీటిని బాలపాల పిల్లర్స్ అంటారు. ఈ పిల్లర్స్ ఉన్న ప్రాంగణం అంతా అష్టభుజి మందిరం అంటారు. ఆలయ ప్రాంగణం పల్లవుల శైలిలో అర్ధభుజి ఆకారంలో నిర్మించారు. యాదాద్రి ఆలయంలో 7 గోపురాలు కలవు. ప్రధాన ఆలయం విమాన గోపురం 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఎప్పుడు ఈ గోపురం పైన ఉండి సుదర్శన చక్రంతో పరిపాలిస్తూ ఉంటాడు అని పురాణాలు చెప్తున్నాయి. తూర్పు రాజగోపురం ద్వారా లోపలికి వెళ్ళి దర్శనం తర్వాత పడమర రాజగోపురం ద్వారా బయటికి వస్తాము. ఆలయ పునర్నిర్మాణం అంతా కృష్ణశిలా రాయితో జరిగింది. ప్రతిరోజు సుమారు 50,000 మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. యాదగిరి గుట్ట 2016 నుంచి సుమారు 6 సంవత్సరాల పాటు వేలాది మంది శ్రమతో పునర్నిర్మించి యాదాద్రి తెలంగాణకు వన్నె తెచ్చే ఒక గొప్ప ఆలయంగా రూపాంతరం చెందింది. 2023 ఆలయం. ఈ యాదాద్రి ఆలయంలో సుమారు 2,000కు పైగా శిల్పాలు ఉన్నాయి. ఈ ఆలయం దర్శించుకున్న తర్వాత భక్తులకు ఈ గుడి చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అనిపించదు. భక్తి శ్రద్ధలతో భావి తరాలకు మన చరిత్రని, మన సంస్కృతిని బోధించే ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయంగా నిలుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది గుడి మరియు గుడి వాతావరణం. ఈ వీడియో వలన యాదగిరి గుట్ట గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. థ్యాంక్ యూ.